వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ ఇంటీరియర్ ఫ్లాట్ని చూపించడానికి మీ ముందుకైతే నేను వచ్చేసాను. సో ఎవరు అనుకుంటున్నారు కదా, ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో వాళ్ళది మనం ఇంటీరియర్ చూస్తూనే ఉంటాం, చాలా బాగుంటుంది. నాకు చాలామంది వీడియో చూసిన తర్వాత మంజుష ఇంటీరియర్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, అసలు ఎంత ఎస్ఎఫ్టీ 3 BHKనా అండ్ ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. బట్ నేనైతే కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు ఇంటీరియర్స్ కోసం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ల్యాగ్ లేకుండా, లేట్ లేకుండా మీకు ఇంటీరియర్ అంతా కూడా చూపించేస్తాను, నాతో పాటు ఫాలో అయిపోండి. మెయిన్ ఏంటంటే నాకు ఫస్ట్ ముఖ్యంగా నచ్చింది ఈ ఎంట్రన్స్. అబ్బా, ఈ ఎంట్రన్స్ చూడండి, అసలు నిజంగా కలర్ కాంబినేషన్ కానీ వాల్ కానీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. బట్ కొంతమందికి ఖచ్చితంగా ఓంకారం అనేది చాలా నచ్చుతుంది. ప్రతి ఒక్క ఇంటికి మెయిన్ డోర్ సైడ్ ఖచ్చితంగా స్వస్తిక్ అండ్ ఓంకారం ఉండాలి అంటారు, చాలా చాలా మంచిదని. బట్ ఇక్కడైతే ఓంకారం ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ ప్లేవుడ్ కానీ ఈ వాల్ కాంబినేషన్ నాకు చాలా చాలా నచ్చింది. సో డోర్ కూడా చాలా బాగుంది అండ్ ఇంటీరియర్ నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఎప్పుడైనా సరే ఫస్ట్ మన ఎంట్రన్స్ బాగుంటే లోపల హౌస్ ఇంకా ఇంకా బాగుంటుంది అని అయితే మనకు అనిపిస్తుంది కదా. సో ఎంట్రన్సే ఇంత బ్యూటీ ఉంది అంటే లోపల ఇంటీరియర్ ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో. హాయ్ మేడం. హాయ్ 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 హాయ్. సో హాయ్ ప్రవీణ గారు. వెరీ నైస్ మీటింగ్ యూ అగైన్. అయ్యో సేమ్ హియర్ అండి. నాకైతే ఫస్ట్ ఒక సాంగ్, సూర్య గారిది సాంగ్ ఉంటుంది కదా, నా ఇల్లు చూసి నన్ను చూడ, నాకు అలా ఇంటీరియర్ బయట చూడగానే లోపల ఇల్లు చూడాలి అని అనిపించింది. థ్యాంక్ యూ అండి. మీ ప్రతి ఒక్క ఇంటీరియర్ డిజైన్ కూడా ఫ్లాట్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా మీకు? థ్యాంక్ యూ మేడం. నాకు లింక్స్ షేర్ చేసి మంజుష ఇది ఎలా చాలా బాగుంటుందా, ప్రైస్ రీజనబులేనా, కలర్ కాంబినేషన్స్ చాలా నచ్చింది ఇలా చెప్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సో ఎస్ఎఫ్టీతో సంబంధం లేకుండా అది స్పేషియస్ ఉన్నా లేకపోయినా ఇంటీరియర్తో అసలు ఎంత బ్యూటిఫుల్గా చేస్తారంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సీరియస్లీ, అంటే లొకేషన్ బట్టి, ఫ్లాట్ స్పేషియస్ బట్టి మీరు దాన్ని ఎంత ప్రాపర్ కలర్ కాంబినేషన్స్తో ఎలా అండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు అనిపిస్తుంది, అరే డబ్బులు ఉంటే నేను కూడా ఒక ఫ్లాట్ తీసుకొని అర్జెంట్గా ఇంటీరియర్ చేయించుకొని ఇంత బ్యూటిఫుల్ ఫ్లాట్లో నేను ఎప్పుడు ఉంటానా అని అనిపిస్తుంది మేడం. ప్రతి ఒక్కరికి ఆ టైం వస్తుంది. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మేబీ నిజంగా ఒక మంచి హౌస్ కొనుక్కోవాలి నేను. తప్పకుండా. సీరియస్లీ నాకు చాలా నచ్చిందండి. ఫస్ట్ నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా నేను ఎప్పుడు ఎవ్రీ టైం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటా. బట్ ఫస్ట్ అయితే నేనైతే లివింగ్ రూమ్ నుంచి నేను ఒకసారి మా వాళ్ళందరికీ చూపించాను. సో ఎంట్రన్స్ కదా, ఇది ఎంట్రన్స్. సో బేసిక్గా ఏంటంటే ప్రతి ఫ్లాట్లో కూడా మనం సోఫా సెట్స్ కానీ అండ్ అలానే కాట్స్ కానీ బెడ్స్ కానీ అన్ని చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఎందుకు చూపించట్లేదు, ఎందుకు లేవు అంటే ఇది బేసిక్గా రెంటల్కి ఇస్తున్నారనమాట ఈ ఫ్లాట్ అనేది. సో అందుకని కంప్లీట్గా ఓన్లీ ఇంటీరియర్ మాత్రం ఇంత బ్యూటీగా చేశారు. అండ్ మీకు ఫస్ట్ లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్లో మీకు నేను ఇంట్రడ్యూస్ చేసేస్తున్నా. ఇక్కడైతే టీవీకి సంబంధించి అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ వాల్ మ్యామ్ ఇదేంటిది, షీట్సా? ఇవి డిజైనర్ లూవర్స్ మేడం. ఓకే, ఇవి లూవర్స్. సో ఇవి కూడా ఇంపోర్టెడ్ అనమాట. ఇంపోర్టెడ్ మనం కంబైన్ చేసాం లామినేట్ తో పాటు. దీంతో పాటు దీనికి కంబైన్ చేశారు. బట్ వేరే లెవెల్, చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇదైతే. అండ్ అలానే మళ్ళీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి దీనికి కాంట్రాస్ట్ సేమ్ కలర్ కాంబినేషన్ లోనే, బట్ అలానే సేమ్ కలర్ కూడా కాదు, బట్ లిటిల్ బిట్ మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ వాల్ కూడా చేశారు. మ్యామ్ ఇది పెయింట్ వాల్ పేపరా? అదంతా కూడా లామినేట్ వుడ్ వర్కే మేడం. కంప్లీట్ లామినేటెడ్ వుడ్ వర్క్. ఇదంతా కూడా వుడ్ వర్కే మొత్తం. అందరూ అంటారు కదా వుడ్ వర్క్ ఎన్నాళ్ళు ఉండదు తర్వాత మేడం. అదేంటంటే మెయిన్ మెయింటెనెన్స్ అండి. సో మేము ఎక్కడ ఇంటీరియర్ స్టార్ట్ చేసినా వి స్టార్ట్ విత్ పెస్ట్ కంట్రోల్. ఓకే, ముందు బేర్ షెల్ ని పెస్ట్ కంట్రోల్ చేయించే మనం స్టార్ట్ చేస్తాము. అండ్ దీస్ ప్లైస్ ఆర్ ఆల్సో 100% టర్మైట్ ప్రూఫ్ మీకు. ఓ సూపర్. ఏదైనా ది బెస్ట్ క్వాలిటీ ఉంటే అండి అది మేడం ఇంటీరియర్ లో 80% క్వాలిటీ ఇంపార్టెంట్ మేడం నా వరకు అయితే. సో దిస్ ఇస్ ఆల్ కంప్లీట్లీ గుడ్ క్వాలిటీ. ఇదంతా కూడా BWP గ్రేడ్ వుడ్ అండి. అంటే బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ గ్రేడ్ అనమాట. ఓన్లీ కిచెన్ లో వాడతారు నార్మల్ గా. మనం ఏంటంటే ఫ్లాట్ మొత్తం ఇంకా అదే యూస్ చేసుకుంటా వెళ్తాం. సూపర్ సూపర్. అండ్ ఇది నిజంగా చెప్తున్నాను, డోర్ కర్టన్స్ అండి మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా. సో నేను ప్రతి ఫ్లాట్ లో నేను అబ్జర్వ్ చేస్తాను, చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ తో మీరు ఫ్యాబ్రిక్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ నాకు అది చాలా. మీకు ఈ ఫ్యాబ్రిక్ మీద గ్లిటర్ చూసారు కదా మేడం, నార్మల్ గా మీకు ఇది కనిపించదు మీకు మార్కెట్ లో ఎంత వెతుక్కున్నా. సో ఇవి ఏంటంటే అన్ని కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీ. సో అక్కడ మేము ఇచ్చిన కర్టన్ కి కాంట్రాస్ట్ చేసుకుంటూ సేమ్ ఇక్కడ రోమన్ బ్లైండ్ చేసాం అనమాట. అదే
మెటీరియల్, అదే మెటీరియల్ క్లాత్, ఇది క్లాత్ మెటీరియల్ తోనే రోమన్ బ్లైండ్ చేసాం దీన్ని. సో నెక్స్ట్ మనం ఇలా ఇక్కడ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా కిచెన్ ఉందన్నమాట. బట్ కిచెన్ కూడా చూడండి అసలు మనకి బేసిక్గా లివింగ్ ఏరియాకి అండ్ కిచెన్కి లైట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది, కానీ సేమ్ కలర్ కాదు. ఇది కూడా చాలా లైట్ అండ్ కూల్ కలర్. ఎప్పుడైనా సరే కిచెన్ ఎంత ప్లెజెంట్గా ఉంటే మనం కిచెన్లో కుకింగ్, ముఖ్యంగా మన లేడీస్ హౌస్ ప్లెజెంట్గా ఉండి కలర్ కాంబినేషన్ ప్లెజెంట్గా ఉంటే మనం వంటలు కూడా చాలా టేస్టీగా చేస్తాం మన హస్బెండ్కి కదా. ఎస్, మన హస్బెండ్ అన్నాను కదా, ఇంకా నాకు పెళ్ళైంది అనుకుంటుంది, అవ్వలేదు ఇంకా, చెప్తున్నాను అనమాట. బేసిక్గా అలా ప్లాన్లో ఉన్నారు. లేదండి, ఇంకా అప్పుడే లేదు, నేను చాలా సేఫ్గా ఉండాలనుకుంటున్నా. అండ్ నిజంగా సీరియస్లీ మ్యామ్ ఇది కూడా చాలా బాగుంది ఇంటీరియర్. జస్ట్ ఓపెన్ చేయండి, ఇలా ఓపెన్ చేయడమే ప్రతిదానికి గ్లాస్ ప్రొఫైల్ డోర్. ఎస్, మనకి చూడండి ఏ టైంలో అయినా సరే ఒకప్పుడు దొంగతనంగా మనం కిచెన్లో ఉన్నవి ఏవైనా తినాలి, చాక్లెట్స్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే కామ్గా వస్తే లైట్స్ వెలిగేవి కాదు. ఇప్పుడు అది పని చేయడానికి ఇంకా ఛాన్స్ లేకుండా చాలా మంచిగా లైట్ ఫిట్టింగ్ కూడా పెట్టారనమాట. టక్ మనం లేసిపోతారు ఎవరైనా సరే, మనం ఏదో తింటున్నామని తెలిసిపోతుంది. బట్ సీరియస్లీ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, వుడ్ వర్క్ అండ్ గ్లాస్ వర్క్. ఇది రోజ్ కలర్. ఎస్, రోజ్ కలర్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ స్టవ్ కూడా చాలా బాగుంది మ్యామ్. లోపల సిలిండర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది మేడం, బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం ఉండదు మనకి. ఎంత అప్డేటెడ్ లో ఉన్నారు మ్యామ్ అసలు. హౌ మ్యామ్ అసలు? సో ఇది యాక్చువల్ గా కిచెన్ కూడా చాలా చిన్నది మేడం, మీరు చూసారా? నేను చూసాను, అదే కిచెన్ ఎంత చూసాను, కానీ ఇంత స్పేషియస్ గా ఉంది ఏంటి అని నేను తిరుగుతున్నాను. నిజంగా ఇంత చిన్న కిచెన్ అంటే దాంట్లోనే మేము మొత్తం అన్ని ఇందులోనే ఇంక్లూడ్ చేసుకుంటా వెళ్ళాం అనమాట. సో వాళ్ళకి మేజర్ గా ఏదైతే కావాలో అవన్నీ ఇంక్లూడ్ చేసాం. నిజంగా ఇక్కడ ఒక ఓవెన్ పెట్టేసుకోవచ్చు, అక్కడ ఫ్రీజర్ పెట్టేసుకోవచ్చు మేడం. ఓవెన్ ఇందులోకి వెళ్ళిపోతుంది మేడం. సో మీరు చూసారంటే ఇది ఓవెన్. సో దీంట్లోనే మిక్సీ జార్స్ అవి ఇక్కడే మనం యూస్ చేసుకొని యూ కెన్ పుట్ ఇట్ ఇన్ సైడ్. సో తర్వాత షట్టర్ క్లోజ్ చేసుకోవడమే. సో ఇవన్నీ కూడా టోటల్ ఇదంతా స్మాల్ అప్లయన్సెస్కే మేడం. ఓకే, చాలా బాగుందండి సింపుల్గా. నేను ఇంకా మిక్సర్ గ్రైండర్ ఇంకెక్కడెక్కడ వెతుకోలేదు, మొత్తం అన్ని చిన్న అప్లయన్సెస్ అన్ని ఇందులోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో మనకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా హ్యాపీగా ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. గరిటెలు, స్పూన్స్, వాట్ ఎవర్ ఏవి కావాలి అనుకుంటే అవన్నీ కూడా ఇందులో. కార్నర్ స్పేస్ కూడా వేస్ట్ కాకుండా ఐ వెంట్ ఫర్ స్మాల్ కార్నర్ యూనిట్ కూడా ఇచ్చాం మేము ఇందులోనే. సో స్పేస్ అనేది వేస్ట్ కాదు ఇంకా. ఎక్సలెంట్. చూసారా, ఎక్కడ కూడా వీళ్ళ స్పేస్ని కూడా ఇంత బ్యూటిఫుల్గా యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాము. దిస్ ఇస్ అ టాల్ ప్యాంట్రీ యూనిట్. ఓకే, సో మొత్తం ఇంకా సామాన్లన్నీ కూడా అందులో హ్యాపీగా పెట్టుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఇంత చిన్న కిచెన్లో కూడా ఇంత స్పేషియస్గా క్లీన్ చేసుకోవడానికి వాష్ బేసిన్ ఇచ్చారు చూసారు, అది నాకు బాగా నచ్చింది సీరియస్లీ, సూపర్. అండ్ బయట వచ్చేసి ఇంకా కంప్లీట్గా బాల్కనీ ఉంది. మనం వాషింగ్ మిషన్ వాట్ ఎవర్ ఏం కావాలి అనుకుంటే అది చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ మంచిగా సన్ రైజెస్ మంచి ఇదవుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది సీరియస్లీ చాలా బాగుంటుంది కదా మ్యామ్. ఇక్కడ యాక్చువల్గా వాల్ కూడా తీయించేశారు. సో ఏంటంటే సింపుల్ మేము కూడా అటు నుంచి ఇటు లైటింగ్ వచ్చేలాగా న్యాచురల్ లైట్ కూడా హాల్లోకి. ఇది మీరు ప్లేస్ చేశారా ఇలా? ఇదంతా మాదే మేడం. ఎస్. ఓ మై గాడ్, నేను ఇంకా అది ఇలా ఇస్తే మీరు దీన్ని ఎంత బ్యూటీగా చేశారు అనుకుంటున్నాను. లేదు, సో ఇది లేదు మేడం, మీ టేస్ట్ అనమాట. నైస్, చాలా బాగుందండి. అండ్ ఈ లైట్స్ కూడా చాలా బాగుంది మ్యామ్, సీరియస్లీ చాలా బాగుంది. అంటే చాలా సింపుల్గా చాలా బ్యూటీగా అనిపిస్తుంది. అండ్ అందరికీ కూడా ఫేవరెట్ ఏంటి అంటే దేవుడి గది. సో అందరి ఫేవరెట్ ఏంటి అంటే దేవుడి గది అనమాట. ఒక్కసారి చూడండి, లోపలికి వెళ్ళండి. అంటే పైన శ్రీచక్ర ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. నేను అందుకే వెళ్ళలేదు, అర్థమైంది నాకు. మీరే వెళ్ళండి మేము లోపలికి. సో ఇది పూజా యూనిట్ అండి. సో ఇదంతా కూడా కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఇచ్చాము పిచ్ వై పెయింటింగ్స్ తో. సో ఇప్పుడు ఈ చూసారా, మనకి ఏంటి అంటే బేసిక్ గా ఆల్ దేవుళ్ళు ఒక దగ్గర ఉండాలి అంటే ఒక్క గోమాతలోనే అన్ని దేవుళ్ళు ఉంటారంట. సో అందుకని అన్ని దేవుళ్ళు ఉండేటట్టుగా గోమాతల్ని ఫ్లవర్స్ లో ఆకుల్లో పెట్టారు. సో ఇదేంటంటే కంప్లీట్ గ్లాస్ తోనే చేసాం మేడం. ఇదంతా పూజ. ఓంకార వెనకాల కూడా బ్యాక్ లెగ్ ఓం, పైనేమో చిన్న శ్రీచక్రం. కానీ అక్కడ కూర్చొని హ్యాపీగా పూజ కూడా చేసుకోవచ్చు, వ్రతం చేసుకోవచ్చు, కంఫర్టబుల్ స్పేస్, ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంది దేవుడి గది. ఎక్సలెంట్ మ్యామ్. సో ఇది యాక్చువల్ గా వాల్ ఏం లేదు, ఇక్కడ మనమే క్రియేట్ చేసాం మేడం ఈ స్పేస్. ఇదంతా అక్కడ ఏమీ వాల్ లేదన్నమాట, ఓపెన్ స్పేస్ ని మీరు ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. yes, ఇదంతా కూడా మై గాడ్ చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు బెడ్రూమ్ కి సంబంధించిన వాల్ డిజైన్ చూడండి.
వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. డైనింగ్ టేబుల్ మ్యామ్, ఇది డైనింగ్ స్పేస్ కాబట్టి నేను కొంచెం గ్రీనరీ యాడ్ చేసాం అనమాట ఇక్కడ యాక్చువల్ గా. ఇది కంప్లీట్ గా డైనింగ్ టేబుల్. డైనింగ్ కి చాలా ప్రాపర్ గా ఉంటుంది. సో ఇక్కడ డైనింగ్ ఏరియా కాబట్టి డైనింగ్ కి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోదాం మ్యామ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓ, సో ఇది కూడా ఎంత ప్లెజెంట్ గా ఉంది. బెడ్రూమ్స్ ఏదైనా సరే ప్లెజెంట్ గా ఉంటేనే హ్యాపీ స్లీప్ ఉంటుంది. అవును మేడం, బెడ్రూమ్స్ లో డార్క్ కలర్ ఉండదు అసలు ఎప్పుడు కూడా. డార్క్ మస్ట్ బి లైట్, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేగా ఏమి ఉండద్దు మనకి, ఉండకూడదు. ఇది చూడండి ఎంత ప్లెజెంట్ గా, వావ్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వార్డ్రోబ్స్ అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా చాలా నచ్చింది మ్యామ్. ఇంక్లూడింగ్ రోడ్ వుడ్ ని కూడా మిక్స్ చేశారు మీరు. ఇది లావెండరా లేకపోతే ఏ కలరో నాకైతే తెలియట్లేదు. ఇది లైట్ పీచ్ కలర్, లావెండర్ లోనే వస్తుంది మేడం, పాస్టల్ లో. కాకపోతే ఏంటంటే దీంట్లో మనం 3 టైప్స్ ఆఫ్ లామినేట్స్ వాడాం. ఇదేమో ఫ్లూటెడ్ లామినేట్ ఇచ్చాం అదే కలర్ లో. ఇది మళ్ళీ ప్లెయిన్ లామినేట్. ఇక్కడ మళ్ళీ అక్రిలిక్ స్ట్రిప్ యాడ్ చేసాం జస్ట్ హైలైట్ ద షట్టర్ అన్నమాట. దీనికి కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ విండో బ్లైండ్స్ ఇచ్చారు చూడండి. అసలు ఈ థాట్స్ ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఈ విండో ఎలా వస్తుందో, ఈ షీట్స్ నాకైతే బ్లైండ్ షీట్స్ నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కస్టమైజ్డ్ మేడం, ఎనీథింగ్ కెన్ బి కస్టమైజ్డ్ మ్యామ్. సీరియస్లీ నాకైతే చాలా 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 బాగా నచ్చింది. చాలా లవ్డ్ ఇట్. అండ్ మనకి వార్డ్రోబ్స్ కూడా మనకి క్లాతింగ్కి సరిపడగా ప్లెజెంట్గా ఇచ్చారు. ఇక్కడ హ్యాపీగా టీవీ ప్లేస్ చేసుకోవచ్చు. సో వార్డ్రోబ్స్ మళ్ళీ లోపల లైట్, సో ప్రతి షట్టర్ లో మనకి లైట్స్ అనేది యాడ్ చేశారు. కానీ వన్ థింగ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి డోర్స్. ఎస్ మ్యామ్, నేను అదే చెప్తున్నాను కదా, ఇంటీరియర్లో బేసిక్ నెసెసిటీ ఇస్ క్వాలిటీ అండి. క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ లేదు, మీరు చూసారంటే అర్థమైపోతుంది. ఎక్సలెంట్ మ్యామ్. 2 విండోస్ వచ్చాయి. 2 విండోస్కి కూడా బ్లైండ్ ఫోల్డ్ కూడా చూడండి సేమ్ కలర్ కాంబినేషన్లో. ఇందులో కూడా మల్టీ కలర్స్ అనేది యాడ్ చేశారు. బ్లైండ్ ఫోల్డ్ కూడా అక్కడ ఈ వుడ్ లో ఎన్ని కలర్స్ అయితే మిక్స్ చేశారు, ఇక్కడ అన్ని కలర్స్ మిక్స్డ్ ఉంది. సేమ్ కలర్స్ అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ మిర్రర్ ఇచ్చారు. అక్కడ మిర్రర్ కి పైన లైట్ చూడండి అసలు ఎంత బాగుంది. అండ్ అలానే వాల్ పేపర్ కూడా వైట్ అండ్ క్రీమ్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ ఈవెన్ దో ఫ్యాన్స్ కూడా మ్యామ్, ఏంటి ఫ్యాన్స్ కూడా మీరే వుడ్ ఇంటీరియర్ చేయించారా? ఇవి కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మేడం. ఇలా ఫ్యాన్స్ అన్ని కూడా రిమోట్ ఫ్యాన్స్ సెలెక్ట్ చేసి మేమే తెచ్చి పెట్టాము అంతే, మనకి మ్యాచ్ అయ్యేవి. అదే నాకు డౌట్ వచ్చింది, మ్యాచింగ్ ఉంది ఏంటి నాకు ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవడమే మేడం మార్కెట్లో అంతే. సూపర్. అండ్ అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వాటికి వెళ్ళిపోతాం, వచ్చేసేయండి. సో ఇలా మనం వెళ్ళిపోతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వావ్, నాకు ఈ వాల్పేపర్ చాలా నచ్చింది మ్యామ్. ఇది చూడండి, ఈ వాల్పేపర్ లైట్ బ్లూ షేడ్ విత్ గ్రే అండ్ బిస్కెట్ క్రీమ్ కలర్ మిక్స్ చేసిన వాల్పేపర్. సేమ్ మేడం, మనకి వార్డ్రోబ్ కాంబినేషన్ వాల్పేపర్ కూడా వార్డ్రోబ్ బ్లూ కలర్, ఈ రూమ్ అంతా బ్లూ థీమ్ లో వెళ్తుంది కాబట్టి వాల్పేపర్ కూడా ఇక్కడ వాల్పేపర్ బ్లూ, ఇక్కడ వార్డ్రోబ్ అనేది సేమ్ కాంబినేషన్ ఇచ్చారు విత్ రోజ్ వుడ్ ని మిక్స్ చేస్తూ. అండ్ ఇక్కడ బ్లైండ్ విండో బ్లైండింగ్ కూడా ఈవిడ బ్లూ కలర్ ఇచ్చారు. అసలు ఇది కూడా ఎక్కడ దొరికింది మ్యామ్? అసలు అన్నీ ఉంటాయి మేడం మార్కెట్లో, మనం వెతుక్కోవడం అంతే కరెక్ట్ గా. సీరియస్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక చిన్న క్యూట్ మిర్రర్ అండ్ క్యూట్ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ చిన్న టేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ వార్డ్రోబ్స్ కూడా చాలా బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే ఇది చూడండి, పిల్లల కోసం కొంచెం పెద్దదిగానే ఇచ్చారు. అండ్ అన్నిటికన్నా విండోస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా విండోస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మీకు బ్లైండ్ కొంచెం చాలా పెద్దగా అనిపిస్తుంది. వార్డ్రోబ్లో పైన స్టోరేజ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అండ్ చూడండి ప్రతిదానికి ఓపెన్ చేయగానే కలర్స్ లైట్స్ అనేది వస్తుంది. అండ్ దీనికి కూడా సెక్యూర్గా మనకి కీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎస్, చాలా చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదండి, అందుకే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ చాలా చాలా బాగుంది. అండ్ అలానే ఇంకొక బెడ్రూమ్కి వెళ్దాం. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది. నేను ఇందాక ఓవర్లుక్లో లోపలికి వెళ్ళిపోయాను ఎగ్జైట్మెంట్లో. బట్ ఇక్కడ చూడండి బార్ యూనిట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా, చాలా సింపుల్గా ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ కానివ్వచ్చు, ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కానీ, ఇక్కడ వార్డ్రోబ్ కానీ చాలా చాలా బాగుంది. ఇదంతా బార్ యూనిట్. అలవాటు లేకపోతే క్రాకరీ కింద వాడుకుంటారు అంతే. సో మల్టీపర్పస్ మేడం. బట్ ఇది కూడా చాలా కాంబినేషన్ బాగుంది, ఎక్సలెంట్. సో సేమ్ కాంబినేషన్ యూస్ చేసాం మేడం. హాల్ అంతా ఒకటే కాంబినేషన్. ఇంకా సూపర్.
అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఇక్కడ మనం ఏదైనా సరే ఇంటీరియర్ మనకి నచ్చిన టాయ్స్ కానీ ఏదున్నా హ్యాపీగా లోపల ప్లేస్ చేయొచ్చు. అండ్ దీనికి కాంబినేషన్గా చూడండి ఇక్కడ లిటిల్ బిట్ కాంట్రాస్ట్ దాంతో మళ్ళీ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ అన్ని ఇవ్వచ్చు. సో ఇక్కడ వాటర్ చూడండి మనం టాయ్స్ కానీ ఏది ప్లేస్ చేసుకోవాలన్నా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లోపల లైటింగ్ అంతా బాగుంటుంది. నైట్ టైం ఎప్పుడైనా సరే ఈ గ్లాసెస్ కానీ లైట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్లాట్. అండ్ ఇక్కడ చూడండి మనకి లైట్ కావాలి అనుకుంటే లైట్ లో మనకు కావాల్సిన షేడ్స్ వార్మ్ లైట్ కానీ వైట్ లైట్ కానీ ఇంకొంచెం డార్క్ మనకు వద్దాం అనుకుంటే ఆఫ్. ప్రతిదీ కూడా సెన్సార్ పెట్టారు. అండ్ ఇది కూడా వాష్ బేసిన్ కూడా చాలా రిచ్ లుక్ ఉంది, చాలా గ్రాండియర్ గా కనిపిస్తుంది. అండ్ మనం ఇక్కడ ఏదైనా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్టోరేజ్ కోసం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వాష్రూమ్ అనమాట. అండ్ ఇది గెస్ట్ రూమ్. రండి మనమే గెస్ట్లు కాబట్టి మనం వెళ్దాం ఫస్ట్ లోపల. గెస్ట్ రూమ్ కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్. నాకు ఇది చాలా చాలా నచ్చింది ఎందుకంటే చాక్లెట్ కలర్ లో ఉంది. అండ్ వార్డ్రోబ్స్ కానీ అండ్ వాల్ పేపర్ కానీ అండ్ అలానే విండో బ్లైండింగ్ ఫోల్డర్ కానీ అన్ని కూడా బిస్కెట్ క్రీమ్ అండ్ బ్రౌన్ లైట్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంది. సింపుల్ గా చాలా కూల్ గా ఉంది మ్యామ్ ఇది. అవునండి కదా. అండ్ ఇది కూడా వాల్ పెయింటింగ్ వాల్ పేపర్ పెయింట్ వాల్ మేడం. పెయింట్ లో కూడా ఎంత వాల్ పేపర్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సీరియస్లీ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఒక్కసారి మళ్ళీ మీరు చూడండి వాల్ పేపర్ వార్డ్రోబ్ అండ్ పెయింటింగ్ అండ్ అలానే విండో ఫోల్డింగ్ బ్లైండ్ షీట్ కూడా సేమ్ సూపర్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా కార్నర్ బట్ ఇది స్పేస్ కాదు ఎంటీగా ఇస్తే మీరు ఇది రెడీ చేసి పెట్టారా? అంతే కదా మాకు ఇదంతా కూడా ఎంటీ స్పేస్. ఎంటీ స్పేస్. సో ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ చాలా చిన్న స్పేసెస్ ఉంది కదా. బెడ్రూమ్స్ కూడా చూసారంటే చిన్నవి ఉన్నాయి కాబట్టి కార్నర్ లో ఇచ్చి వాళ్ళకైనా స్టోరేజ్ కూడా ఇచ్చామన్నమాట. మనకి ఏంటంటే ఇక్కడ స్టోరేజ్ ఏదైతే డ్రెస్సింగ్ కానీ మేకప్ కి రిలేటెడ్ కానీ ఏది కావాలి హెయిర్ ఆయిల్స్ వాట్ ఎవర్ మనం స్టోర్ చేసుకోవడానికి ఇంత బ్యూటీగా ఇచ్చారు. అండ్ ఇవ్వండి దీనికి ఇక్కడ హ్యాపీగా వాల్ కి మిర్రర్ అనేది ఇచ్చేస్తారు. ఫుల్ గా మనం చూసుకోవచ్చు. అండ్ అక్కడ చూడండి కార్నర్ లో లైట్ అదైతే నాకు వేరే లెవెల్లో నచ్చింది. ఎంత సింపుల్ గా ఎంత బ్యూటీగా ఉంది కదా. అంటే ఇంటీరియర్ ని ఇంత చిన్న రూమ్ ని కూడా ఇంత బ్యూటీగా పైన వాల్ ఇంటీరియర్ ని డిజైన్ చేయొచ్చు. మనం పైన పెయింట్ అది వాల్ పేపర్ మేడం ఇదంతా పెయింట్ ఫాల్ సీలింగ్ అని మనం ఇక్కడ కూడా మీరు చూసారంటే నా ఫాల్ సీలింగ్ డిజైన్ లో కూడా గ్రూప్స్ ఉంటుంది మేడం. మొత్తం అంతా సర్ఫేస్ లైటింగ్ అని చేస్తాను ఎందుకంటే గ్రూప్స్ ఏంటంటే మనకి కొంచెం ఓల్డ్ మోడల్ వచ్చేసింది. అలాగే దాంట్లో డస్ట్ క్యాచ్ అయ్యింది. సో ఏంటంటే మొత్తం సర్ఫేస్ తోనే కంప్లీట్ చేశాను. సూపర్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుండి చూస్తే నాకు ఆ బార్ కౌంటర్ దగ్గర పైన ఫ్యానా లేకపోతే లైట్ అది ఫ్యానేనా? చాలా బాగుంది. ఓకే మనం అది ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా రిమోట్ కంట్రోల్ అనమాట. ఇది చాలా ఇది వచ్చేసింది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మీ టీమ్ని ఒకసారి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దాం. తప్పకుండా అండి. సో మా టీమ్ మెంబర్స్ మేడం వీళ్ళంతా. ఇతను ఏం చేస్తుంటారు? ఎలక్ట్రికల్. వీళ్ళిద్దరూ మా సూపర్వైజర్స్ అనమాట. నా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్. సో మొత్తం అంతా వీళ్ళే ఆపరేషన్ సూపర్వైజింగ్ అని రైట్ హ్యాండ్ ఆపరేషన్స్ లెఫ్ట్ హ్యాండ్ ఆపరేషన్స్ అన్ని అతను. అంతే. సూపర్ అండి. ఎలక్ట్రికల్ వర్క్ అంటారా వేరే లెవెల్లో చేశారు సార్. చాలా చాలా బాగుంది. ఎర్తింగ్ ఏం లేకుండా కూడా చేశారు కదా. ఏం లేదు. మీ పేరు? వీరబాబు గారు. నిజంగానే ఎలక్ట్రికల్ వర్క్ ఎక్సలెంట్గా చేశారు మీరు. చాలా చాలా బాగుంది. సూపర్. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్ మ్యామ్. సీరియస్లీ చాలా బాగుంది. అండ్ మీరైతే ఫ్లాట్స్ చూసారు కదా. మీకు ఎవరైనా సరే ఇంటీరియర్ చేయించుకోవాలన్నా నాట్ ఓన్లీ ఫ్లాట్స్ అనమాట, కమర్షియల్ స్పేసెస్ బార్ అండ్ రెస్టో బార్స్ కానివ్వచ్చు, బార్స్ కానివ్వచ్చు, అండ్ అలానే హాస్పిటల్స్ కానీ బ్యూటీ సలూన్స్ కానీ వాట్ ఎవర్ ఎలాంటి క్లినిక్స్ కానీ ఏదైనా సరే కమర్షియల్ ప్లేసెస్లో కూడా ఇంటీరియర్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. అండ్ అలానే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అండ్ కమ్యూనికేటెడ్ కమ్యూనిటీస్లో ఫ్లాట్స్ కానీ 2 BHK 3 BHK స్టూడియో ఫ్లాట్స్ కానీ వాట్ ఎవర్ ఎలాంటిది కావాలన్నా కూడా ఇంత బ్యూటిఫుల్ ఇంటీరియర్ని వీళ్ళు రెడీ చేసి ఆన్ టైంలో మనకి ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇంతే బ్యూటీగా మీ ఇంటిని ఇంత డ్రీమ్ఫుల్గా ఇంటీరియర్ని డిజైన్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఇదిగోండి తినతో వచ్చి డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు. అండ్ ప్రైసింగ్ కానివ్వచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉండబోతోంది ఏంటి కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ మంచిగా సజెస్ట్ చేస్తారు. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. హలో సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్. ఎస్. మీరేం చేస్తుంటారు బేసిక్గా? నేను రిటైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్, జాయింట్ కమిషనర్ ఎక్సైజ్. ఓ ఓకే.
సార్ చాలా బాగుంది ఫ్లాట్ అయితే. థ్యాంక్ యూ సో ఇది రెంటల్ పర్పస్ కూడా ఇంత Ah. ఇంత బాగా చేయిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ అంటే ఫర్ చేయలేదు. ఫ్యూ ఇయర్స్. ఓకే ఓకే ఆఫ్టర్ మీరు వచ్చేస్తారా? నేను కాదు, మై సన్. అచ్చా ఓకే ఓకే. బట్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది సార్. మీకు ఎలా నచ్చింది? వీఆర్ వెరీ హ్యాపీ. అవునా? వీఆర్ వెరీ ఆ హ్యాపీ. ఫేస్ లో స్మైల్ తెలిసిపోతుంది. మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి ఈ ఫ్లాట్ లో? పూజా రూమ్. ఓ అది యాక్చువల్ మ్యామ్ కి కదా నచ్చాలి. మ్యామ్కి నచ్చాల్సింది కిచెన్. సో మీకు పూజ రూమ్. Yes. సో మ్యామ్ కి మరి నచ్చిందా? Yes, కిచెన్. yes. ఓకే. సో ఈ వాల్ పేపర్స్ కానీ డోర్ కర్టన్స్ కానీ అండ్ ఇంటీరియర్ ఇవన్నీ లైట్ సెట్టింగ్స్ కానీ చాలా నచ్చింది నాకైతే. అవునవునవునవును. సో మీకు ఎలా? వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ద సెలెక్షన్ విచ్ డిజైన్ దే హ్యావ్ షోడ్ మెనీ ఆప్షన్స్. We selected. So చాలా it's మంచి our టేస్ట్ taste ఉంది. అన్నట్టు. ఎందుకంటే బికాస్ చాలా లైట్ గా చాలా డీసెంట్ అవును. అండ్ ఇంగ్లీష్ కలర్స్ తో కాంబినేషన్ కూడా అవును. చాలా వేరే లెవెల్ అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది? It's fine. Really good. రియల్లీ గుడ్. We are very happy. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Right. థ్యాంక్ యూ. Okay.